రైట్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. లక్ష్మణ్ గారు, ఇది ఏంటి రైతు భరోసాకు సంబంధించి ఇక ఎక్కడ లేని కండిషన్స్ ఏమైనా ఈ సర్కార్ పెడుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారేమో అందరికి రైతు భరోసా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత దీని మీద ఒక సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీలు మీటింగ్లు, ఒకరు 5 ఎకరాలు అంటారు, లేదు 7 ఎకరాలకు ఇద్దామంటున్నారు, లేదు 10 ఎకరాలకు ఇద్దామని, ఒకరు ప్రభుత్వ ఉద్యోగులను అదేవిధంగా ఈ ట్యాక్స్ ఎవరు వాళ్ళని తీసేద్దామని, రకరకాల కండిషన్స్ వచ్చాయి. గతంలోనే అట్లా ఏం చేయలేదు కేసీఆర్, అందరికి ఇచ్చేయండి అని చెప్పేసి అందరికి ఇచ్చాడు. ఇప్పుడు రైతుల పేరుతో డబ్బులు పంపిణీ, అది ఏదైనా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు బంధు కింద 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ఇవన్నీ ఎవరబ్బ సొమ్ము ఇది? ప్రజలు పన్నులు కట్టిన సొమ్ము మనందరిది. ఇక్కడ దిలీప్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఆస్తులు లెక్కకు మించిన ఆస్తులు ఉండి భూములు ఉన్నంత మాత్రాన వాళ్ళకు కూడా రైతు బంధు సబ్సిడీలు అన్ని ఇవ్వాలనా? ఇది ఎక్కడ పద్ధతి? నాకు అర్థం కాదు. గత ప్రభుత్వం నేను చెప్పనకు ఉదాహరణ, ఒక జిల్లాలో ఒక రాజకీయ నాయకుడికి బినామీ పేర్లతో భూములు ఉంటే 1,20,00,000 రూపాయల రైతు బంధు అతనికి అందింది. అవును, అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 1,20,00,000. అతను డబ్బులు ఎరోడా, వ్యాపారాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. అతను 1,20,00,000 తీసుకొని ఎంజాయ్ చేయటం కరెక్టా? ఎవరబ్బ సొమ్మని ఇస్తారు అతనికి? కాబట్టి సర్వే జరగాల్సిందే, పేద రైతులకు, నిజమైన పేద రైతులందరికీ అందాల్సిందే. అది కొంచెం ఆలస్యమైన పర్వాలే. మేడమ గారు సమర్థించుకోవచ్చు, కానీ గత 10 ఏళ్లలో ఇతను మా వాడు, మా పార్టీ వాడు, ఇచ్చేయండి, పేర్లు రాసేయండి, అట్లాగా జరిగింది. అంటే రాజకీయ పలుకుబడితో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రజల సొమ్ము పంచిపెడతారు ఎక్కడన్నా? ఎవరి సొమ్ము అండి? ఏమన్నా కేసీఆర్ ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ఇస్తారా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ ఊరికే మనం రాజకీయంగా వాదనలు చేసుకోవటం కంటే, పేద రైతు నిజంగా ఎవరు కష్టపడుతున్నారు, కౌలు రైతులు, ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆడేమో కౌలుకి చుట్టారు, వాడికి ఏమో 9 పైసా రాదు కౌలు చేసేవాడికి. ఆ డబ్బులన్నీ ఇలా అకౌంట్ లో పడతాయి, అతనికి ఇస్తారో లేదో తెలియదు. మరి కౌలు రైతును గుర్తించి కౌలు చట్టం అనేది ఉంది కదా, రికార్డులో ఎక్కించాలి కదా, రెవెన్యూ రికార్డులు ఎక్కించని వారి వీళ్ళు కాదండి. లక్ష్మణ్ గారు, కౌలుకి ఇచ్చారో ఆ రికార్డులో కౌలు రైతు అని చెప్పడం లేదు, ఎక్కించడం లేదు రికార్డులో. కాదు లక్ష్మణ్ గారు, మీరేమంటారంటే, నేనేం చెప్తున్నానంటే కొంచెం ఆలస్యమైన ఈ ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల విషయంలో పేద రైతులకు, కౌలు రైతులకు ఎలాంటి అన్యాయము జరగకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉంది. సరే, ఈ ప్రభుత్వం మొండిగా అయినా ముందుకొచ్చింది, కథ ఓపిక పట్టండి, వాళ్ళు సర్వే వాళ్ళు చేయనివ్వండి. చేయనిచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా ఒక రైతుకు అన్యాయం జరిగితే, పేద రైతుకు అందకపోతే మీరు క్వశ్చన్ చేసి ఆ రైతుకు ఇప్పించండి. ఎవరు వద్దంటారు కదా, ఎవరు వద్దంటారు? ఇప్పుడు ఊళ్ళో ఎవరు పేద రైతో, ఎవరు బడ ఆసామో, ఎవరి పేరు భూములన్నీ ఎవరి పేరుతో బినామీ పేరుతో ఉన్నాయో ఊరంతా తెలుస్తుంది. ఏం రహస్యమా? అందరికి తెలుస్తుంది. ఓ పలానా ఈ వ్యాపారం చేసుకుంటున్నాడు హైదరాబాద్ లో, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు, ఈ రాజకీయంగా ఈయన ఎమ్మెల్యే లేకపోతే మంత్రి ఇవన్నీ చెప్తారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలనా? ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు ఏంటంటే, ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. వాళ్ళు బడాబాబులు అంటున్నారు, 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో మీరు ఒక లిస్ట్ ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా రైతులకు కూడా. సరే, మా వీళ్ళకు నిజంగా ఇవ్వట్లేదా అనేది, ఓహో ఇట్లాంటి వాళ్ళకే ఇస్తున్నారని తెలుస్తుంది కదా. అదేమి ఇవ్వకుండా ఇగో మేము బడాబాబులకు ఇవ్వము, 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు తప్ప ఎవరు 100 ఎకరాలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కూడా ఆ భూమిలో పంట పండిస్తున్నట్టు పన్నులు కట్టి తీసుకుంటారా రైతు బంధు కింద? తీసుకోవడం లేదా? మరి ఎక్కడ పోతున్నాం మనం అసలు? ఎవరబ్బ సొమ్మనిది? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ముందుకొచ్చి దాన్ని సక్రమంగా, నేననేది సర్వేలో మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, అధికారులు కూడా కరెక్ట్ ఉండాలి. ఏ విలేజ్ కి వెళ్ళినా కూడా భూములు ఎవరు కౌలుకున్నారు, భూములు ఎవరెవి అన్ని చెప్తారు. దాని విచారణ జరగనివ్వండి. జరిగిన తర్వాత, మొదలైన తర్వాత ఓకే. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎక్కడో చోట పొరపాట్లు జరుగుతాయి, లేకపోతే మిస్ అవుతాయి,
ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ లో కూడా కొన్ని లోపాలు వస్తాయి. ఆ లోపాలు మళ్ళీ దిద్దుకోవాలి. ప్రతిపక్ష కాదండి, పార్టీలన్నీ కూడా క్వశ్చన్ చేయండి. ఇదిగో పలానాయన ఉప్పల లక్ష్మణ్ ఉన్నాడు, ఆయనకు 2 ఎకరాలే భూమి ఉంది, ఆయనకు రాలేదు, మిస్ అయిపోయింది అంటే మళ్ళీ వెరిఫై చేసి ఇస్తారు కదా. ఆగుతుందా? అట్లా కాకుండా కామన్ గా ఆరోపణలు చేయడం కరెక్ట్ గా ఎగరగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కాదు లక్ష్మణ్ గారు, నేనేమంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా ఏం చేసింది, కేంద్రము రాష్ట్రము 2 కలిపి ఒకేసారి ఇస్తాము అని చెప్పింది. అంటే కేంద్ర యొక్క నిబంధనలను పాటిస్తాం. అంటే ఒకటి లక్ష్మణ్ గారు వీళ్ళు అనేది ఏంటంటే, లక్ష్మణ్ గారు ఇప్పుడు బీజేపీ కానీ లక్ష్మణ్ గారు ఈ డబ్బులు కలుపుతారు, వేసేస్తారు. కాగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అనేది ఏంటంటే, ఎందుకు ఈ అంశంలో రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో దీన్ని ఎందుకు ఆలస్యం మీరు అంటున్నారు, ఆలస్యమైన పర్లేదు, సరైన రైతుకు కౌలు రైతుకి ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఇది కొత్త స్కీమ్, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక తీసుకొచ్చిన స్కీమ్ కాదు కదా. ఆంగోయింగ్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఈ లెక్కలు తీసుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ 100 ఎకరాలను పక్కకు పెట్టి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వంతో ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా ఈ కమిటీల పేరుతోటి సభల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు అనేది. ఇప్పటికే 3 పంటలు స్కిప్ చేసేసారు, ఇప్పుడు రావాల్సింది రాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి. ప్రభుత్వం ఎవరో తీసేయడానికి టైం కావాలి కదా, వెరిఫై చేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన ఉదాహరణలు, మీరు చెప్పిన నేను చెప్పిన ఉదాహరణలు పొందుతున్నారో లబ్ధి, వాళ్ళ పేరు తీసేయాలి అంటే కూడా మళ్ళీ సర్వే అనేది జరగాలి కదా. తిరగకుండా ఎలా తీసేస్తారో, ఊరికే పలానా తెలుసు కాబట్టి తీసేద్దామని తీసేస్తారా? తీసేయడానికి లేదు కదా, సిస్టమేటిక్ గా పోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వము అప్పులు చేసి పోయింది, ఈ ప్రభుత్వము సరే. ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి, ఎన్నికల ముందు 1,00,000 గెలవాలా, వాళ్ళ దేం గెలవాలా, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేస్తారు, ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తామని. తీరా అధికారంలోకి వచ్చినాక పీట మీద కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది అది పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలా అని. మరి అప్పులు పాలై ఉందే లేదా, రాష్ట్రం ఉంది కదా. మరి ఇది ధనిక రాష్ట్రంగా ఉండాల్సింది అప్పుల పాలు ఎందుకైందండి చెప్పు. జీడిపి బాగుంది, రెవెన్యూ బాగుంది, 65% హైదరాబాద్ ఒక సిటీ నుంచి రెవెన్యూ వస్తూ ఉన్నప్పుడు ఎందుకు అప్పుల పాలయ్యారు? సో మొత్తానికి వాళ్ళు నా రకరకాల పథకాలు పెట్టారు, ఏం చేశారు, అది చేశారు, అయిపోయింది. ఈ ప్రభుత్వం సర్దుకోవాలి. ఒక నిమిషం అండి, లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, రవీంద్రరావు గారు వచ్చారు మనకు, బీఆర్ఎస్